ఇక్కడ చాలామంది నాకు సన్మానం చేద్దాము అని అన్నారు. ఇక్కడ చాలా బయట కూడా సన్మానాలు జరుగుతుంటాయి. ఒక 2-3 సన్మానాల తర్వాత వాళ్ళు సన్మానాలు చేపించుకుంటా వెళ్ళలేకపోతారు, అంత సక్సెస్ కాలేరు అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే సన్మానాలు చేసుకుంటా పోతారు. ఇంతవరకు అని చెప్పుకోవచ్చు. నాకు చాలామంది సన్మానాలు చేస్తాను అని చెప్పారు. ముఖ్యంగా యూత్ అయితే గద్వాల్ టౌన్లో ప్రతి ఛానల్ వినాయకుడి కాడ పైన కాడ దాదాపుగా ఒక 5 పైన సన్మానం చేస్తా అన్నారు వినాయకుల కాడ. వాళ్ళు ఏదో వచ్చాడు అన్న పిలిచినదనుకు అని ఒక రెస్పెక్ట్ ఇస్తూ సన్మానం చేయడానికి చూశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా హ్యాపీ నాకు. వేరే వాళ్ళు పైసలు తీసుకుంటారు, పైసలు తీసుకోరు, అవన్నీ వదిలిపెడితే జస్ట్ నాకు వాళ్ళకు ఇష్టంతో అక్కడికి వెళ్ళి వీడియో తీశాను అని చెప్పుకోవచ్చు వినాయకుల కాడ. ఇక్కడ మా కులస్తులు సన్మానం చేశారు, నాకు చాలా హ్యాపీ. నేను ప్రత్యేకంగా ఇక్కడనే చేయించుకుందామని కాదు, ఆ టైంలో చాలామంది పెద్దలు ఉన్నారు అని అలా సన్మానం అయ్యింది. కానీ ఆ పెద్దవాళ్ళు సన్మానం చేసిన తర్వాత నేను పని అనేది వదలకుండా వెళ్తున్నాను, వర్క్ అనేది చేస్తున్నానని చెప్పుకోవచ్చు. వాళ్ళు సన్మానం చేశారు, ఆ హీరో, నేను తోపు అని దాని గురించి ఆలోచిస్తుంటే నెక్స్ట్ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు నాకు సన్మానం చేస్తున్న ఉండొచ్చు, రేపు వేరే వాళ్ళకి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయ్యింటారు కాబట్టి తప్పేం లేదు. ఒక రోజు నా రోజు, ఒక రోజు వేరే వాళ్ళది. కానీ ప్రతిరోజు నా రోజు ఉండాలని నేను అనుకోవట్లేదు. కానీ ఓకే ఉన్నాడు అనేటట్టుగా ఒక గుర్తు ఉంటే చాలు నేను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుర్తు అంటే మనం వీడియోలలో మాట్లాడుతాం కాబట్టి అక్కడ ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చూస్తుంటారు. ఒకప్పుడు మీడియా లేకుండే, మాటతో నడుస్తుండే. పేపర్ పైన రాసి చెప్తుండ్రి అని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాను మీడియాలో అని చెప్పుకోవచ్చు. చాలా వరకు చిన్నప్పటి నుంచి చూస్తుంటా, ఏదైనా సన్మానం, ఏదైనా క్రికెట్ బాగా ఆడితే దాని గురించి ఆలోచిస్తూ ఏదో సాధించా అని అనుకోకూడదు. నేను అనుకునేతోని మనం సాధించాం, లైఫ్లో ఏదో తోపు అయిపోయామని చాలామంది అంటుంటారు. నేను ఒక్కసారి అక్కడ ప్రభాస్ పక్కన ఫోటో దిగితే చాలా నాకు జీవితానికి హ్యాపీ అని అంటుంటారు. ఏదో అభిమానం మీద అంటుంటారు అనుకోండి, లేకుంటే ఉత్తమ మాటలు అనుకోండి. ఒకసారి నేను కౌన్సిలర్గా గెలిచాలి, సర్పంచ్గా గెలిచాలి, ఒకసారి కూర్చొని చూడాలి అనేతోళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ నేను ప్రభాస్ గారిలాగా హీరో అయిదాము, ఇంకా సర్పంచ్ లాగా నేను ఒక సీఎం అయిదాము, పిఎం అయిదాము అని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. ఇవి కావాలని చెప్పుకోవచ్చు. ఇవి ఉంటే తప్పకుండా మనకు చాలా మంచి జరుగుతుంది. ఈ సన్మానం అనేది మన ఏదో గుర్తు, వాళ్ళు ఏదో రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. కానీ చాలామంది అనుకుంటారు సన్మానం చేసినాక ఇంకా వీని పని అయిపోయింది అని అనుకున్నారు చాలామంది. నాకు లేదు, అయిపోలేదు అని ఇలా పని చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ సన్మానం చేసినా చేయకపోయినా పని చేస్తుంటేనే ఏ మనిషికైనా, ఏ రంగంలోనైనా, వ్యాపారంలోనైనా వ్యాపారస్తులు చూస్తాం మనం. అదానీ అంటారు, అంబానీ అంటారు, చాలా పెద్ద వ్యాపారాలు, వాళ్ళ పేర్లే ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి సన్మానం చేసినట్టుగా కూడా మనకు కనపడదు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. మనకి ముఖ్యంగా ఎవరు కనపడతారు అంటే సెలబ్రిటీస్. వాళ్ళే కెమెరా ముందు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా సినిమా వాళ్ళ తర్వాత క్రికెటర్స్ తర్వాత రాజకీయం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏ సన్మానాలు జరిగినా మనకు కనపడతాయి. వాళ్ళని మెచ్చుకుంటుంటాము మనం, తోపు అని. వాళ్ళు కూడా ఈరోజు 100 కొట్టారు విరాట్ కోహ్లీ, నెక్స్ట్ డే కూడా 100 కొట్టేటట్టుగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. అలాంటి మైండ్ సెట్ ఉండాలి మనకు. ఈ సన్మానం తాత్కాలికం, ఆ టైంలో మనకి చాలా మంచిగా అనిపిస్తుంది, ఏదో సాధించాము అనిపిస్తుంది. కానీ అక్కడ కరెక్ట్ కాదు. వాళ్ళు సన్మానం రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మన పని అంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అనిల్ అంటే వీడియోలు తీస్తాడని అందరికీ గుర్తు.
ఇది నేను పనికి ఇచ్చే విలువ. ఏదైనా పని చేద్దామంటే ఆలోచించకండి, చెయ్యండి. అది మంచిదైతే తప్పకుండా చేయండి. మంచిదా చెడ్డదా అని చెప్పుకోవడానికి ఎక్కడో అవసరం లేదు, ఇక్కడి నుంచి రావాలి అని చెప్పుకోవచ్చు. ఇలా కొందరు పైసలకు ఆశపడుతుంటారు. పైసలకు ఆశపడద్దండి. ఎక్కడి నుంచి వస్తే న్యాయంగా సంపాదించడానికి ఆలోచించండి. అడ్డదారులు దొక్కకండి. థ్యాంక్ యూ. అప్పుడే మీకు సన్మానాలు జరుగుతాయి. ఓకే, కెమెరా ముందు కెమెరా వెనకలా నేను ఒకేలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.